ఉమ్. నేను నీకోసం ఎక్కడెక్కడో తిరిగి వస్తున్నాను చిన్న. నువ్విక్కడ ప్రశాంతంగా పడుకున్నావు. అయినా నువ్విక్కడెందుకు పడుకున్నావు? ఈ రోజు నువ్వు పనికి వెళ్ళలేదా? లేదు. ఎందుకని? పొలంలో పని లేదా నీకు? తెలీదు. నీకసలు ఏమైంది చిన్నా? ఏం కాలేదు. ఇందాక అర్చన నీతో అలా మాట్లాడిందనా? నాకదంతా అసలేం అర్థం కాలేదు. విషయం ఏంటో చెప్పు. నువ్వే తప్పు చేయవని నాకు తెలుసు. అసలేమైందో చెప్పు. అదంతా నిజమేనా? అవును. ఏంటి చిన్నా నువ్వు చెప్పేది? కొబ్బరికాయలు దొంగిలించావా? నేనేమీ దొంగలించలేదు. అర్చనమ్మ చెప్పడం వల్ల నేను దొంగగా మారాను. ఏం జరిగిందో కాస్త సరిగా చెప్పు. దేవన్న కాస్త డబ్బు అవసరం వచ్చింది. అది కూడా అర్చనమ్మకు తెలియకూడదు అన్నాడు. ఇదంతా దేవా చేశాడా? అలా ఎందుకు చేయాల్సి వచ్చింది? ఏమో అది కూడా నాకు తెలియదు. డబ్బు అవసరం ఉందని చెప్పాడు. దేనికోసం అనేది నాకు చెప్పలేదు. తోటలో కొబ్బరికాయలు లోడ్ చేసేటప్పుడు నాకు కూడా ఒక లోడ్ కావాలన్నాడు. చెప్పకుండా తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఉన్న ఆస్తి మొత్తం తన తమ్ముడికే చెందుతుంది కదా. ఒకవేళ తనకు అవసరం వస్తే ఎంత డబ్బు కావాలన్నా తీసుకోవచ్చు కదా. ఇలా కొబ్బరికాయలు అమ్ముకొని డబ్బు తీసుకోవాల్సిన పనే ఉంది? ఇంట్లో నుంచి డబ్బు తీస్తే తేడా వస్తుందిగా. అర్చనమ్మ కూడా ఉంది కదా. ఆమెకు తెలియకుండా ఇంట్లోంచి డబ్బు తీసుకెళ్లడం సాధ్యం కాదు కదా ఆయమ్మ. అందుకే దేవన్న ఈ పని చేయాల్సి వచ్చింది. అది ఇప్పుడు నా మెడకు చుట్టుకుంది. నువ్వేం కంగారు పడొద్దు. నువ్వే తప్పు చేయవని నాకు తెలుసు. ఈ విషయం గురించి నిన్నెవరూ వేలెత్తి చూపించరు. దేవన్నకు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తే అప్పుడు ఏ సమస్య ఉండదు. నువ్వు తనకి మంచి స్నేహితుడివిగా. నువ్వైనా వాడికి నచ్చ చెప్పొచ్చు కదా. పెళ్లి చేసుకోమని నేను తనకు చెప్పాలా? దాని గురించి నేను మాట్లాడితే అన్న వెంటనే కళ్ళు మూసుకొని ఆంజనేయ స్వామి లాకెట్ని పట్టుకుంటాడు. ఇంక నేనేం చెప్తాను? మనం ఎలాగైనా సరే తనని పెళ్లి చేసుకోవడానికి ఒప్పించాలి. దానికి నీ సహాయం కావాలి. అది నువ్వు నన్ను అడగాలా ఆయమ్మ? ఏం చేయాలో చెప్పు చాలు, నేను రెడీ. మరి నేను వెళ్ళనా? వెళ్ళిపోమాకే ఏదనే వదిలెళ్ళి. ఇందులో అసలు ఉప్పు లేదు, ఏమీ లేదు. ఇందులో కారం ఎక్కువ వేసింది. మన కోసం ప్రత్యేకంగా చేసినట్టుంది. ఓ, అందరూ భోంచేశాక ఆ మిగిలినవన్నీ తీసుకొచ్చి మన కోసం వడ్డిస్తున్నట్టున్నారు మేడం. మిగిలినవన్నీ తినడానికి నేను పని మనిషినా? నేను ఇంటికొచ్చి ఎంత కాలమైంది. ఇంతవరకు నేను ఒక్కరోజు కూడా రుచిగా భోజనం చేయలేదు. నా తలరాత. ఇంతవరకు లేనిది ఇక మీదటేం దొరుకుతుంది? అయ్యో, మీరు చెప్పింది అక్షరాల నిజం మేడం. ఏదున్నా లేకపోయినా కడుపు నిండా తిండుండాలుగా. ఇదిగో మంచినీళ్ళు తాగు. ఇదేంటి అప్పుడైపోయిందా? దీన్ని ఇంకా ఎంతసేపు తింటావు? ఇవన్నీ నేను సరోజిని కలిసి వండాం. నీకు నచ్చలేదు కాబట్టి రేపటి నుంచి వంట చేయడానికి వేరే మనిషిని పెట్టుకుందాం అర్చనమ్మా. దేనికి? వాళ్లకు కూడా ప్రతి నెల నేనేగా జీతం ఇవ్వాలి. ఈ ఇంట్లో పని వాళ్ళు చాలా ఎక్కువైపోతున్నారు. దేవాబాబు, నువ్వు కూడా భోజనానికి రా. వద్దులే, నేను కాసేపాకి తింటాను. మేమిక్కడున్నామనే కదా. మాదైపోయింది, తినండి. బాబు పద, కొంచెం తిను.
కాలం మారిపోయింది. ఇంతకు ముందులా కాకుండా అందరూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఏదో ఒక విధంగా డబ్బులు కూడా సంపాదిస్తున్నారు. ఎంతో నమ్మకంగా ఉన్నవాళ్లు కూడా ఈ మధ్యకాలంలో మోసాలు చేయడం మొదలుపెట్టేశారు. ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు ఏం అర్థం కావడం లేదు. మోసాలు చేయడం బాగా నేర్చారు. మీకో విషయం తెలుసా? సరిగ్గా 2 రోజుల ముందు మన కొబ్బరి తోటలో పెద్ద మోసం జరిగింది. ఒక లోడు కొబ్బరికాయలు కనిపించకుండా పోయాయి. పోలీసులకు కంప్లైంట్ ఇద్దామని నేను అనుకుంటూ ఉండగా అంతలో నాకు నిజం తెలిసింది. మోసం చేసింది మనకి తెలియని వాళ్ళు, పరిచయం లేని వాళ్ళు కాదు, ఎప్పటినుంచో బాగా తెలిసిన వాళ్ళు. ఊరి వాళ్ళకి తెలిస్తే నవ్వుతారు. ఏదైనా చేసే ముందు మన పరువు గురించి ఆలోచించాలిగా. ఆలోచించలేదు. ఏదేవైనా అలా చేయడానికి నిజంగా ఎంత ధైర్యం కావాలి. కానీ నేను ఇంకోసారి అలా ఎప్పుడూ జరగనివ్వను. ఆ లోడ్ని అసలు ఎవరు మాయం చేశారు, వాళ్ళని నేను పూర్తిగా కనిపెట్టేశాను. దొంగని నేను పట్టేశాను. నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకోవద్దు. నేను చెప్తేనే తోట నుంచి చిన్న అల్లుడు తీసుకెళ్లాడు. నేనే వాటిని వేరొకరికి అమ్మాను. ఇంకా ఏమన్నా తెలుసుకోవాలా? ఓ, ఇదంతా కూడా దేవాబావ గారికి తెలుసన్నమాట. కానీ ఆ లోడ్ గురించి లెక్కల్లో ఎందుకు రాయలేదు? అందుకే కదా మోసం జరిగిందని చిన్నాన్ని తిట్టాను. విన్నావా గంగా? ఆ లోడ్ని బావగారు వేరొకరికి అమ్మారట. అది తెలియక అనవసరంగా ఏదేదో ఊహించుకున్నాం. ఒకే కుటుంబం అయినా ఒక్క మాట కూడా చెప్పకుండా లారీలో తీసుకెళ్లిపోయారంటే దాన్ని మోసమనే కదా అంటారు మేడం. మోసం చేసి సంపాదించాల్సిన అవసరం బాబుకు లేదు. ఆస్తిపాస్తుల్లో దేవాబాబుకు కూడా సమాన హక్కుంది. తనకి నచ్చినట్టుగా ఖర్చు చేయడానికి అవకాశము, అధికారం రెండూ ఉన్నాయి. దాని గురించి ప్రశ్నించే హక్కు, అధికారం ఎవ్వరికీ లేదు. హక్కుతో ఆయన ఎంతైనా ఖర్చు చేయొచ్చు, ఎవ్వరికీ అభ్యంతరం లేదు. కాని అన్నిటికీ ఒక లెక్కుండాలని చెప్తున్నానంతే. పైగా ఆ డబ్బుతో పరాయి ఆడవాళ్లకు బంగారు గొలుసు కొనివ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని నువ్వే చెప్పు. అది కూడా బ్రహ్మచారి, ఆంజనేయ భక్తుడు. బాబూ, ఎక్కడికెళ్తున్నావు బాబూ? భోజనం చేసి వెళ్ళు బాబూ. ఏంటమ్మా ఏవో విషయాలు మాట్లాడి అన్నం తినకుండా చేశారు. ఇప్పుడు మీకు మనశ్శాంతిగా ఉందా? అయ్యో, మేమేదో తప్పు చేసినట్టు ఎందుకలా అడుగుతున్నావు? దేవా సార్ చేసిన దానికి మేడం అడగడం తప్పంటావా? ఆయన చేసింది తప్పు కాకపోతే ఎందుకలా లేచి వెళ్ళిపోయారు? ఏదైనా బాబు వచ్చినప్పుడే దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? దానివల్లే కదా తనేమీ తినకుండా లేచి వెళ్ళిపోయాడు. ఎప్పుడైనా ఒకరోజు ఏవీ తినకుండా పాడుకుంటే ప్రాణాలేవి పోవులే. కావాలంటే నువ్వు తినిపించు. చిన్నప్పటినుంచి ఎత్తుకుని మరీ తినిపించావు కదా, ఇప్పుడు కూడా అదే చెయ్యి. రా గంగా. హాయ్ ఆపిల్. బాబూ, నువ్వింతవరకు ఏమీ తినలేదు. నాకొద్దు, ఆకలి కాలేదు. ఆకలి లేదనా? నువ్వు భోజనం చేయడానికి వచ్చి కూర్చున్నావు. ఆకలి లేదు అంటే అప్పుడే వద్దని చెప్పేవాడివి. అప్పుడు ఆకలేసిందా అమ్మా? పద, కొంచెం తిను. ఆకలి దానికి అదే వస్తుంది. పద బాబూ. చూడు బాబు, పళ్ళెంలో భోజనం వడ్డించిన తర్వాత అలా ముట్టకుండా చేయి కడుక్కొని వెళ్ళిపోవడం మంచిది కాదు. అది అన్నాన్ని అవమానించినట్టవుతుంది. నాకిప్పుడొద్దు, కాసేపాకి తింటాను. ఇప్పుడు నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు? అర్చనమ్మ మాటల గురించేనా? ఒక లోడు కాదు, 10 లారీల లోడు తీసుకున్నా సరే నిన్ను ప్రశ్నించే అధికారము, హక్కు రెండూ తనకి లేవు. నువ్వు చేసిన దాని గురించి ఎవరెలా మాట్లాడినా నువ్వు బాధపడక్కర్లేదు.
ఆయమ్మా ఇక నువ్వు వెళ్ళు, నేను కాసేపాగా వచ్చి తింటాను. ఆ, అది సరే, ఇందాక తను ఇంకోటేదో అందే, ఏంటది? నువ్వెవరికో బంగారం గొలుసు కొనిచ్చావని. తను చెప్పింది నిజమేనా? నిజమే. ఎవరికి గొలుసివ్వాల్సిన అవసరమేముంది? ఆ టీచర్కి. అదే మన స్కూల్కి కొత్తగా వచ్చింది కదా. హ్మ్, అయితే సరే, దాని గురించి నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఇందులో చెప్పడానికే ఉంది. నువ్వు కూడా నన్నేం అడగలేదు కదా. నాన్నగారు బహుమానంగా ఇచ్చిన ఆ గొలుసుని అర్చన తిరిగి కావాలని ఆ రోజు అడిగింది. అది నేను మాటిచ్చాక తెలిసింది. బహుమానంగా ఇచ్చి తిరిగి తీసుకోవడం మంచిది కాదని నువ్వు కూడా నాకు చెప్పావు కదా. అందుకే నేను వేరే గొలుసు తీసుకొచ్చి దాన్ని ఆ టీచర్కి ఇచ్చి ఆ గొలుసు తీసుకున్నాను. ఆ గొలుసు కొనడం కోసమే కొబ్బరికాయలు అమ్మాను. ఏంటి బాబు ఇది? ఇలా ఎవ్వరికీ తెలియకుండా మరో గొలుసు కొనాల్సిన అవసరం నీకసలు ఎందుకొచ్చిందో అర్థం కావటం లేదు. నన్నేం చేయమంటావు? ఆ గొలుసు తిరిగి తీసుకొస్తానని అర్చనకి నేను మాటిచ్చాను కదా. అది కూడా ఆంజనేయ స్వామి మీద ఒట్టేసి మరీ చెప్పాను. నువ్వెందుకు తన మాట గురించి ఆలోచిస్తున్నావు? తనకిచ్చిన మాట గురించి నువ్వెంత కష్టపడ్డావో ఎవరికి తెలుసు? ఎవ్వరూ ఆలోచించరు. దేవుడా, ఇటువంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు బాబు. రాదులే అయ్యమ్మా. ఒక లోడు కొబ్బరికాయలు తీసినందుకే తను ఎలా మాట్లాడిందో చూడు. కానీ అదంతా నేను అర్చన కోసం చేయాల్సి వచ్చింది. ఇప్పుడు సమస్య అది కాదు బాబు. నువ్వు టీచర్కి బంగారు గొలుసు కొనిచ్చింది అందరికీ తెలిస్తే ఏం బావుంటుంది చెప్పు? ఇంకా పెళ్లి కాని వాడివి నువ్వు. ఇంకా పెళ్లి కాని మరో ఆడపిల్లకి బంగారు గొలుసు కొనిచ్చావని తెలిస్తే దాని అర్థం ఏంటో నువ్వే చెప్పు. అది తెలిస్తే ఊరోళ్ళేమనుకుంటారు? అంతేకాదు, అర్చనకి ఈ విషయం తెలిసింది. ఇక దాని గురించి కథలుగా నిన్ను ఆ టీచర్ని కలిపి చెప్పకుండా ఉంటుందని ఎవరికి తెలుసు? నువ్వు చేసింది తప్పని నేను అనడం లేదు బాబు. ముందు ముందు దీనివల్ల ఎటువంటి సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలని చెప్తున్నాను. ఎక్కువగా ఆలోచించి నువ్వు నీ మనసును పాడు చేసుకోకు. పద, భోజనం చేద్దు. నేను వస్తానులే, నువ్వు వెళ్ళాయమ్మా. ఇంకా ఎంత దూరం నడవాలే? నడవలేక చచ్చిపోతున్నాను. నీకు ముందే చెప్పాను కదమ్మా, సరుకులు కొనడానికి నాన్న నేను కలిసి వెళ్లి తీసుకుని వస్తాను, నువ్వు వద్దు అని. అప్పుడు నువ్వు నేను చెప్పిన మాట వినలేదు. మరి ఇంటి సరుకులు కొంటాం అవసరమే కదమ్మా. అవి లేకపోతే ఇంట్లో నాకు అసలు ఏ పని జరగదు. ఏదైనా అవసరమైందంటే పక్కింటికి వెళ్ళి అడగడం నాకసలు అలవాటే లేదు. ఛే, ఈ ఇల్లు అస్సలు నచ్చలేదు నాకు. అన్నింటికి చాలా దూరంగా ఉంది. ఇంట్లో సరుకులకి వెళ్లాలన్నా దూరమే, ఎక్కడికైనా వెళ్లాలన్నా దూరమే, తిరిగి రావాలన్నా కూడా దూరమే. ఆడపిల్లలు కాస్త ఆలస్యంగా బయటకెళ్ళి రావాలంటే అది కూడా కష్టమే. ఇలా ఇన్ని కష్టాలు పడుతూ అక్కడే ఉండాలా? పాపం నువ్వు పొద్దునుంచి సాయంత్రం వరకు ఒక్కదానివే ఉంటున్నావు కదా. ఎవ్వరూ ఉండరు, చాలా కష్టమే నీకు. ఇదిగో, దీంతో మొట్టికాయ వేస్తానేమనుకున్నావు? అలాంటి దానివి ఇంట్లోనే ఉండొచ్చుగా. అయ్యో అమ్మా, నువ్వెప్పుడు చూసినా నా గురించి టెన్షన్ పెట్టుకోకుండా హ్యాపీగా ఉండొచ్చు కదా. ఇప్పుడైనా లైఫ్ ని ఎంజాయ్ చేయడం నేర్చుకో. నువ్వు నన్ను ఎంజాయ్ చేయండి అని చెప్తున్నావు గాని ఒక్క విషయం చెప్పవే, నువ్వేమన్నా ఎంజాయ్ చేస్తున్నావా? ఇప్పుడు పెద్ద నన్ను ఎంజాయ్ చేయమని చెప్తోంది. వల్లి, ఏదో ఆటో వస్తున్న శబ్దం వినిపిస్తోందే. అదేమి ఆటో శబ్దం కాదు, ఎక్కడో నీళ్లలో బోటు వెళ్తున్న శబ్దం. పట్నంలో ఉన్నావంటే ఎక్కడికి వెళ్లాలన్నా సులభంగా వెళ్లి రావచ్చు. ఆటోలు బస్సులన్నీ దొరుకుతాయి. ఇక్కడ కనీసం ఒక ఆటో కూడా లేదేంటమ్మా? ఇది చాలా చిన్న ఊరు కదా. పట్నంలో ఉన్న సౌకర్యాల కంటే ఇక్కడ ఇలా నడవడమే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అక్కడ పెద్ద పెద్ద రోడ్లుంటాయి, అందుకే బళ్ళు ఎక్కువ.
కానీ ఇక్కడ బోట్లోనే వెళ్ళాలి. ఎటు చూసినా నీళ్లు మాత్రమే కదమ్మా ఉంటాయి. గట్టిగా 100 ఇళ్ళు కూడా ఉంటాయో లేదో. అలాంటిది అవసరమా ఇక్కడ ఆటోలు రిక్షాలు? అయ్యో, ఏమైందే? నేను నా మొబైల్ రీఛార్జ్ చేసుకోవడం మర్చిపోయాను. ఓ, అది నువ్వు రేపు చేసుకోవచ్చులే. లేదమ్మా, ఉదయం వెళ్ళేటప్పుడు షాపులు ఏవి తెరవడం లేదు. హ్మ్, అంతవరకు కనీసం కాల్ చేద్దామంటే అస్సలు బ్యాలెన్స్ లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వు ఇక్కడే ఉండు, నేను వెంటనే వెళ్ళి మొబైల్ రీఛార్జ్ చేసుకుని వచ్చేస్తాను. మళ్ళీ అంత దూరం వెళ్తావా? నేను పరిగెత్తుకుంటూ వెళ్ళొచ్చేస్తానమ్మా, నువ్వు ఇక్కడే ఉండు. ఇక్కడ నిలబడాలా? హ, కూర్చోడానికి కూడా ఏమీ లేదు. 10 నిమిషాల్లో వచ్చేస్తానమ్మా. నువ్వు 10 అంకెలు లెక్క పెట్టేలోపే నేను ఇక్కడ ఉంటాను. వెంటనే వచ్చేస్తాను. అరే, ఏంటి ఏమైంది? మీరిక్కడ ఎవరికోసమైనా ఎదురు చూస్తూ ఉన్నారా ఏంటి? దీన్ని నేను తల మీద పెట్టుకోవాలి. ఒక్కడే ఎత్తడం కష్టంగా ఉంది బాబు. ఎవరైనా సాయం చేస్తారని చూస్తున్నాను. ఆ, అంతే కదా, నేను చేస్తాను. అయ్యో వద్దొద్దు, మీరు దీన్ని ఎత్తడం సరికాదు బాబు. అదేంటి, నేను దీన్ని ఎత్తలేనా? ఏముంది ఇందులో? అది కాదు, మీకు శ్రమ ఎందుకని దీన్ని మార్కెట్కి తీసుకెళ్లి అమ్ముకు రావాలి. బరువుగా ఉంటుంది, మీకెందుకు బాబు. పట్టండి. మార్కెట్ వరకు రానా? అయ్యో వద్దు బాబు. సరిగ్గానే ఉంది కదా. చాలా సంతోషం బాబు. చూడండి, మీకేదైనా అవసరం అయితే దయచేసి ఇంటికి రండి. అలాగే బాబు. మీరు ఇలా వయసు మీద పడిన తర్వాత కష్టపడడం మంచిది కాదు. చాలా సంతోషం బాబు. వెళ్ళండి. సార్, ఆంజనేయ కాపాడుతుండ్రి. అమ్మా, మీరెందుకు ఇవన్నీ మోస్తున్నారు? ఇలా ఇవ్వండి. అయ్యో వద్దు బాబు, అమ్మాయి వచ్చేస్తుంది. ఇక్కడే షాప్కి వెళ్ళింది. అది సర్లేండి, మీ అమ్మాయిని రానివ్వండి. అంతవరకు మీరు ఇవన్నీ నాకివ్వండి. వద్దులే బాబు, ఇవేమీ అంత బరువుగా లేవు. ఇలా ఇవ్వండమ్మా. అది కూడా ఇవ్వండి. మీకీ శ్రమ ఎందుకు బాబు, తను వచ్చేస్తే సహాయం చేస్తుంది. ఆవిడ్ని రానివ్వండి. అంతవరకు నేను వీటిని తీసుకొస్తాను. మీరు నడవండి, రండి. మా ఇంటి సరుకులన్నిటినీ మీరు మోసుకురావటం నాకు కష్టంగా ఉంది. మీ ఇంట్లో అయినా మా ఇంట్లో అయినా సరే సహాయం చేయడం తప్పు కాదు కదా. ఎవరికైనా సహాయం చేయడంలో దొరికే సంతోషం అది మనకెంత డబ్బిచ్చినా దొరకదు. ఏదేమైనా ఇది సరికాదని నా మనసు చెప్తోంది. నాకు కూడా అమ్ముంటే తనకి ఇలాగే సహాయం చేస్తాను కదా. మీరు అలాగే అనుకోండి. మీ అమ్మగారు పోయి ఎంతకాలమైంది? నా చిన్నతనంలోనే మా అమ్మ చనిపోయింది. అప్పటినుంచి మమ్మల్ని పెంచింది ఆయమ్మే. అందుకే నాకు అసలు ఇంతవరకు అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో తెలీదు.